కాళ్ళకేసుకుని ముంచేతి కడియాలు ముద్దుడు దశరముల గిడవగైన తల మీద పెట్టుకున్నాడు రాజు రాజ్యం ఎడుతున్నాడమ్మా ఆ కచ్చెరి మీద కూర్చొని అడిగిన వారికి అంత దానము అడిగిన వారికి అంత దానం గోదానం భూదానం అన్నదానం వస్త్రదానం అందుతున్నాడు కంటి రెప్పసాటిగా ప్రాణదాదుకుంటున్నాడే తనగల్ల భార్య ఒక అమ్మవారు ఒక సుజల రాను ఒక ఏడు మేడల్లా కలిగేడు మన ఏడురు కూడా ఏడురు పట్నాల మంది దాశవల్ల పెట్టుకొని అన్నదానం వస్త్రదానం అంత వాటే తల్లి సుజల రాని కలిసి కాపురం ఏం కాలని ఆడిన మంది కోటి నోములు నోమినరు ఒక్క కొడుకున కనుక్కున్నారు ఆ కొడుకు కల్లా ఒక ఏనాడు మాత్రం ఒక సతశీల మహారాజు ఆ కోటి నోములు నోమి కొడుకును ఏనాడు కనుక్కున్నారు ఆ కొడుకు సతశీల రాజు స్వాతి సవరితి పెంచి పెద్దయ్యంగా ఇంత పోయి పిల్లగాడు ఒక ఏనాడు ఒక పెంచి పెద్దయ్యంగా 5 ఏళ్ల బాణకు వచ్చినాడు ఆనాడు కన్న తల్లి సుధిరరాని ఒక ఏనాడు మాత్రం ఒక చదువు సాముక గుండు సాముకు 18 పురంలో భారత భాగవతం నేర్పింది తోటి మంది పిల్లలతోటి ఒక చదువు సాముక గుండు సాముకు 18 పురంలో భారత భాగవతం నేర్పిండు అంత పోయి పిల్లగాడు చదువు సామునేది ఒక 12-18 ఏళ్ల బాలుడికి వచ్చిండు అలనాడు దినమంది ఒక రాజుగల్ల రగరాజు ఒక సురేంద్ర మహారాజు అయ్యయ్యో ఏనాడు నాదా ప్రాణేశ్వర మన కొడుకు సత్యశీల మహారాజు ఒక పెరిగి పెద్దవాడైపోయిండు అప్పటికి ఇప్పటికైనా కళ్ళ కలియం కలియదా మన పుట్టవంతం ఉన్నది పెరగవంతం ఉన్నది నరలోకము జనలోకము యక్షవంతం ఉన్నది కొడుకులు వెరిగుంటే తండ్రికి బరమంటారు బిడ్డలు వెరిగుంటే తల్లికి బరమంటారు మన కొడుకు సత్యశీల మహారాజుకు ఒక ఏనాడు ఒక మన యొక్క ఏడు ఒక అప్పుడు మాత్రం నాడు తినమంది ఒక ఏనాడు ఒక తల్లి సుశీల రాని 4 రాజ్యాలు నవ్వకుండా ప్రతి రాజ్యాలు కొల్ల దేశాలు మన కొడుకు కంటే 7 కళ్ళెక్కున్న పిల్లని తీసుకొచ్చి కళ్యాణం ఏలుబడి పోలు దింపన్నప్పుడు రాజుగల్ల రగరాజు ఒక సురేంద్ర మహారాజు 4 రాజ్యాలు నవ్వకుండా ప్రతి రాజ్యాలు కొల్ల దేశాలకు కోడలు రమాదేవిని తీసుకొచ్చిండ్రు కోడల గల్ల రమాదేవి తీసుకొని కాలు కళ్యాణం చేయబడి పోలేదు శివదేవి లగ్గం చేసిండ్రు ఆనాడు ఒక కలియేడు నెల ఒక కొడుకు సత్యశీల మహారాజు కోడలు రమాదేవి కన్న తల్లి సుజనాన్ని కొడుకును కోడలు చూసుకోవడం సుఖప్రాయంగా వాళ్ళు కలియేడు మేడల్లో ఉన్నారు రాజుగల్ల రగరాజు ఏనాడు ఒక సురేంద్ర మహారాజునైనా ఆ కచ్చేరి వేరుకుంటా దానాలు ధర్మాలు వంచుతున్నాడు అప్పుడు మాత్రం ఒక సుశీల కళ్ళ చూసింది నాదుడు వస్తే రాకడ కళ్ళ చూసి అమ్మవారు సుశీల రానినైనా ఏనాడు మాత్రమైనా ఒకవేళ ఆడి విల్లని చూడబోతే భర్తతోని భాగ్యమంటారైనా మోక్షమంటారమ్మా ఆడవిల్ల 12 ఏళ్ళు పరమేశ్వరుని పూజ కట్టాలి 12 ఏళ్ళు దాటినాక చేసుకున్న పని పూజ చేయాలి భర్తను మించిన భాగ్యం లేదు మమ్మల్ని మించిన మోక్షం లేదు అన్నదే
భర్తను దెబ్బని బాధ పెట్టింది కాడిది అత్త మామల దేవతలని పొత్తుల తిరిగింది ఆడిదంటనే మరి ఇతరమంత చేత బట్టి పెత్తనం వేసింది కాడిది మరి బాబా మర్దలున్నారని భయంతో తిరిగింది ఆడిది బాగారు ఒకవేళ బాధాలను పట్టింది పచ్చిగాడిదంటారు తోడు నీళ్ళు చేత మంగళార్తి పట్టుకొని నా ప్రాణనాథని పాదపూయ కడతానని చెప్పి తోటి నీళ్లు పట్టింది చేత పంచమంగళార్తి ఐవార్తి కైవార్తి పట్టుకొని తల్లి బయలు వెళ్ళినా
రాజ్యమేలి కలిగేడు మెడల కొద్ది కమలమెత్తు అన్నం తిని ఒక ఏనాడు వారు కొల్ల బట్ట మొత్తం మీద కూర్చున్నప్పుడే ఆనాడు ఆ తల్లి సుశీల రాణి ఏమంటుంది నాదా ప్రాణేశ్వర అలనాడు దినమందు కోటి నోముల్లో ఒక కొడుకును కనుకున్న మన కొడుకు సత్యశీల మహారాజు మనకొక కోడలు రమాదేవి ఉన్నది ఇయ్యల్ల అప్పటికి ఇప్పటికైనా కళ్ళ కలియం కలియదాపారముల గోత్రం కొనియాడ కొడుకులు ఉండనంటారు బలగం ఎత్తిపాడ బిడ్డ పాపలు ఉండాలంటారు అంటున్నావు ఈ ఏడాదికి 3 రోజుల 12 పండుగల మంగళాంతరం పట్ట బిడ్డ లేదంటున్నావు ఇయ్యల్ల నేను కరడి కొట్టు రాలైపోతే నాదా ఏనాడు ఒక్క కొడుకులు కనుకున్నా పుట్టు కొట్టు రాలైపోతే ఉన్నా మంచిది ఉంటూ కరడి కొట్టు రాలైపోతే రేపటికల్లా మన కొడుకు తోడ ఒక ఆడవిల్ల అభిషేకల్లా బిడ్డ ఆడవిల్ల లేదన్నప్పుడే బాబరావు బాబా బాబా వయ్యారి అంశగల్ల బిడ్డ ఆడి వీళ్ళ పొలం కావాలంటే లోకంబలగా గురుబామా నరములు ఎన్నాళ్ళకి నానా రకాలు మాట్లాడతారు ఆనాడే భగవంతుని వచ్చి మన కొడుకు తోడ ఒక అంశగల్ల బిడ్డ ఆడి వీళ్ళ పొలం ఇచ్చేది ఉండే ఇలా తన ఎత్తు కొడుకు కోడలు ఉండగా ఒక సంతాన పనులకి వెళ్ళిపోతే లోకంబలగా ఆడి వీళ్ళ పొలం కావాలన్నట్టున్నారు అయ్యో బాబా సుశీల రాణి వంతులేని బలము ఓడి గట్టరాదు మన కొడుకే కొడుకు అనుకొని కోడలే బిడ్డ అనుకొని కాలం గడుపుదామంటుడు రగరాదు అయ్యో నాదా ప్రాణేశ్వర కోటి వరాలు పోసిన మరి ఒకవేళ కోడల్ని బిడ్డ కావోదు అతికే వరాలు పోసిన అల్లుడు కొడుకు కాదయ్యా మరి ఒకవేళ మన గర్భవాసం అందు పుట్టాలి కళ్ళని కడుపు కావాలి కళ్ళ మీద పడ్డ మురికి కావాలి మరి పరాయి పిల్లల కాదు పెడితే పైకాల సేటు భ్రమల సేటయ్యా మరి ఒకవేళ పరాయి పిల్లలకు గాజులు పెట్టిస్తే పైకము సేటు భ్రమల సేటు అర్రైన బుర్రైనా తనసేన వండాలి దానం వేయాలి ధర్మం వేయాలి గావులు నిండాలి కరిసలు నిండాలి ఎడ్డుదైనా గుడ్డిదైనా తన కడుపు లోపల పుట్టాలి బుద్ధులు తీరాయనాలా ఆడవిల్ల లేని సాగుదావాలంటున్నది దేవుడా అయ్యయ్యో బాబా ఆడవిల్ల లేని సాగు కనరాదు ఒక తప్పు కొమ్మలేడు సప్పుడేడు రామ్మని లేని లగ్గం వేయరాదంటున్నావు కోడి సంపద పెట్టిన కోడలు బిడ్డ కదా అతక సంపద ఉన్నా అల్లుడు కొడుకు కాడంటున్నావు ఏ రాజ్యం వల్ల ఏ దేశం వల్ల వెళ్ళిపోదాం ఒక మనం ఎక్కడికి వెళ్ళి అంశగల్ల బిడ్డ ఆడవిల్ల పరమదేవని అంటున్నావు ఇళ్ళ సంబంధ పనులను నింపి పండికి 2 బారెట్లు కట్టి తిరుగుదాం తిరులోకం నడుతాం నరలోకం అంటుంది ఒకవేళ నాదా ప్రాణసి మన ఊళ్ళను ఒకవేళ మన సంతానం ఉడవలేదు ఎత్తి మీద నిడసాటి పోలేదు ఎక్కడికి వెళ్ళి ఏ రాజ్యం వల్ల ఏ దేశం వల్ల తిరిగి ఆడవిల్ల పొలమోడి కట్టాలంటుంది బామా విద్య గురువు బుద్ధి గురువు ఇంట్లో పెళ్ళామే పెద్ద గురువు అంటారు సతి తోడి పదంటారు 10 తోడు సతి అంటారు ఇలా ఎక్కడన్నా ఏ రాజ్యం అన్న వెళ్ళిపోయి ఎక్కడికి సంతాన బలము తెచ్చుకోవాలన్నప్పుడు ఆనాడు ఒక రగరాదు ఒక ఈయన ఒక భార్య మాట విన్నా బాధనే వినకున్న బాధనే బాబాయ్ గారి బుద్ధంతో తిరుగుదాం తిరులోకం నడతాం నరలోకం అన్నాడు ఏ రాజ్యం అన్న ఏ దేశం అన్న వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళి మాత్రం ఆడవిల్ల పొలము తెచ్చుకోవాలన్నప్పుడే ఇవాళ నేను ఒక రాజ్యం వెళుతున్నా దేశం వెళుతున్నా ఒత్తేడు దానాలు వంచుతున్నా మాపేడు దానాలు ఒక ధర్మాలు వంచుతున్నా ఆ రాజ్యం ఆగమైతే దేశం ఆగమైతే అనుకున్నాడు ఎక్కడికి వెళ్ళి ఒక ఆడవిల్ల పొలము తెచ్చుకున్నాను కావన్నా అని ఆ కొడుకు సత్యశీల మహారాజును పిలిచిండు కొడుక సత్యశీల మహారాజా ఇవాళ మేము కాశీ యాత్రలు తిరుపతి శ్రీరంగం మానంది వెళ్ళిపోతున్నాము ఇది వారి దాకా నేను ఎట్లా రాజ్యం వెళ్ళినో నువ్వు అట్లా రాజ్యం వెళ్ళాలి కొడుక చూసి వస్తున్నా
అవతరించిండు కలిగి 7 మేడల అమ్మవారు సుశీల రాని కోడలు రమాదేవిని ఎత్తుకున్నది కోడల రమాదేవిని అన్నదానం వస్తుందని ఎట్లా మంచిన్నో అత్త నువ్వు అన్నదానం మందు పెట్టవద్దు వస్త్రదానం చెయ్యాలి తలుపు తాళం కోడలకు అప్పగించండ్రు ఆ రాజ్యం కొడుకు అప్పగించి ఆడివిల్ల కొరకు ఏనాడు మాత్రం కలనాడు రాజు గల రగర సురేంద్ర మహారాజు ఇళ్ళ సొమ్మంతా బండ్ల నింపిండు ఆ బండికి 2 బారెలు కట్టిండు బామా సుశీల రాని ఏ గుళ్ళే ఏ దేవుడున్నదో ఏ పుట్టలో ఏ పామున్నదో తిరుగుదాం తిరులోకం నడతాం నరలోకం అన్నాడు భార్యను మనల్ని కూర్చుని పెట్టుకొని ఇక కాశీ యాత్ర తిరుపతి రంగమోనంది మనం తిరుగుదామా అని వాళ్ళు ఎట్లా బయలుపోతుండ్రు రామ రామ బయలు వెళ్ళిండ్రు రయ్యా భార్య భర్తలైనా మాట్లాడుతున్నాయి పావుల దేల భాషలు ఆడుతున్నాయి ముసలి ముచ్చని పెడుతున్నాయి పడుతున్నాయి పాటలు పాడుతున్నాయి అద్దాన పడిలోకి వచ్చినారా ఆ రాజు సురేంద్ర రాజే ఆ కొట్టేడి ఎండల్లో పెట్టేడి గల్ల సత్యం మాపురుతులు బండి అంట కట్టుకుని ఏనాడు వచ్చిండ్రు ఆ అద్దాన పడిలోకి వచ్చిన ఒక ఏడు బండి కొట్టుకుని వెళ్ళిపోతుంటే ఆనాడు ఒక భార్య ఒక సుశీల రాణినైనా ఏమంట ఉన్నది ఓ రామ రామ ఏమిటి నాదా ప్రాణేశ్వర ఒకవేళ మనం ఇట్లా బండి కట్టుకుని వెళ్ళిపోతే మనకు సంతాన ఫలం దొరకది ఎంత దూరం పోయినప్పటికైనా ఏ గుళ్ళే ఏ దేవుడు ఏ పుట్టలో ఏ పామున్నదో మనం అడ్డమడల కలిగి పూజ కట్టాలి నిలబడలకు నిలువు పూజ కట్టాలి పచ్చని వృక్షాలు చూసి పందిళ్ళంటను అమాలే తెల్లగున్న రళ్లకు దేవుడని మొక్కాలే నల్లగున్న రళ్లకు నమస్కారం చెయ్యాలి ఎట్లయితే ఒక దేవుడు మెచ్చినారా రామ రామ పర్వతమైన లోపల
ఆడి విల్లలేదు ఆడి విల్లలేని సాగు సావరాలంటారయ్యా ఆడి విల్లలేని ఇల్లు అయ్యలాని మఠమంటారయ్యో ఎండి ఉన్నది బంగారం ఉన్నది రాజ్యము దేశం ఉన్నది ఎండి ఎవినోని పాల బంగారం బాయి పాలు నీ గొడ్డు సంపాదన గోడ పునాది పాలయ్యా పుట్టుకొట్టురాలని కాకపోతే నానా ఒక కొడుకు పుట్టిండు కొడుకు తోడ మనకు కాడి విల్లలేకపాయే కలగల కలగల కన్నీరు తీసుకున్నది అమ్మా ఉలవల కన్నీరు ఉలపయ్యవంటే గురుడో నీరు వలపోతా ఉన్నావు ఎంత వలపోతున్నా గాని ఒక కార్యం సిద్ధం కాదయ్యే భగవంతుడు మెత్తరాయ వలవు సంతానం ఓడి కట్టడా నేను అలనాడ చెప్పిన బాబా వంతులేని మనం ఓడి కట్టొద్దు బామ కోడలు ఒక బిడ్డను కూడా చూసుకొని కొడుకునే కొడుకని కొడుకు కాలం గడుపుతా మనిషి ఇంత దూరం వచ్చిన ఎన్ని పూజలు చేసిన భగవంతుడు మెత్తరాడు సంతానం ఓడి కడతలేడు అలనాడు దినవల్ల ఏమన్నావు బాబా ఒక్క కొడుకు కాదు ఒక్క రూపాయి ముళ్ళ కాదు ఒక్క దేవసం కాదన్నావు ఉద్దనంగా వచ్చి బాబా ఈ అద్దాల పడి లోపల కలకల కలకల కన్నీరు వలపోతా ఉన్నావు ఇక మన వందన సంతాన బలం లేదు బాబా రాజు వెనక మర్రి పోదామంటున్నాడా రాధా ప్రాణేశ్వర తప్పది బందరం ఉన్నా పోయము తప్పది మరి కాళ్ళ రాసిన రాత కడిగినా తప్పది నొచ్చ రాసిన రాత నోముకున్న తప్పది మన రాత బలం ఇంతే ఉంది కావచ్చు వెనక మళ్ళీ వెళ్ళిపోదాము భార్య భర్తలు వెనక మళ్ళినారు ఓ దేవుడు ఒకవేళ ఇక్కడికి వెళ్ళి వెనక మర్రిపోతే ఇవాళ మనకు సంతాన బలము దొరకదు అంటున్నావు ఏనుగోల వచ్చి పీనుగోల పోయినట్టు దొరికితే నాకు సంతాన బలమే దొరకాలి లేకపోతే వెనక మర్రని అంటుంది అయ్యో అడిగెళ్ళి వచ్చేటితో బలవరా రామరామ సూరు దాటినారే రామరామ వాళ్ళు ఏనాడు వచ్చాడు తువ్వలో ప్రేమికి దగ్గరైనా వాళ్ళు వచ్చేది తువ్వ లోపల ఒక బండి కట్టుకొని వెళ్ళి వస్తా ఉంటే అక్కడ మాత్రం ఒక సట్టేడు సముద్రాలు ఉన్నాయి ఆ సట్టేడు సముద్రాలు సాగిపోతున్న సముద్రాల ఒడ్డుకు కలదీవ గడ్డ మీద అవి 12 ఏళ్ల కింద దేవుడా పడబడ్డ శివశంభుని గుళ్ళ కళ్ళ చూసరా ఆ గుళ్ళ కళ్ళ చూసినప్పుడే నాదా ప్రాణేశ్వర ఈ పడబడ్డ గుళ్ళల్లా దొరికితే మనకు బలమన్న దొరకాలి లేకపోతే నా ప్రాణమన్న అన్నట్టున్నది ఆనాడు బండాపు మళ్ళీ ఒక ఏళ్ళ శివశంభుని గుడి కాడికి వచ్చిండ్రు ఆ గుడి కాడికి వచ్చే వరకు 12 ఏళ్ల కింద పడబడిపోయినాయి ఆ గుడిని చూడబోతే ఒక పిక్కల వంటి పిట్టల పియ్యి ఇక్కడ వంటి కాకుల పియ్యి కొంతమంది ఒక 2 కోతుల పియ్యి ఉన్నది అయ్యయ్యో నారా ప్రాణేశ్వర దొరికితే ఈ గుడి కాడ మనకు ఫలమన్న దొరకాలి లేకపోతే ఈ గుడి కాడ నా ప్రాణమన్న పోవన్నట్టుంది భగవంతుని మీద సంతానం అన్నయ్య లేకపోతే నా ప్రాణం అన్న పోవన్నా అని ఈ గుళ్ళు శుద్ధి పట్టాలి నాదా ప్రాణేశ్వర చెక్కపాల చేయాలి నువ్వు మాత్రం నేను కట్టుకున్న కాసుల పండుగ తట్ట చెప్తా ఈ గుళ్ళు శుద్ధి పడదామంటుంది తల్లి చూసి రారు అప్పుడు పడవడ్డా గుళ్ళు నమ్మో
పిక్కల మంది పిట్టల బి ఎత్తిపోసిండ్రు, కడవలామంది కాకుల బి ఎత్తిపోసిండ్రు, కొంతమంది కోతుల బి ఎత్తిపోసిండ్రు. ఆ గుడి లోపల ఏమి తేలుతున్నదా? ఆ పడవడ్డ గుళ్ళల్లా ముక్కు ముఖం లేనిది ముత్తలింగం తేలింది. ఆ లింగాన్ని కళ్ళ చూసింది. అయ్యయ్యో నాదా ప్రాణేశ్వర, నాదా ప్రాణేశ్వర, ఒకవేళ ఈ శివాలయం లోపల ఈ పుట్టు శివలింగానికి పూజలు కడదామయ్యా. ఏనాడు ఒకవేళ గుడి శుద్ధి చేసి గుడి లోపల లింగానికి పాలాభిషేకం చేసి మరి నీళ్ళాభిషేకం పాలాభిషేకం చేసి ఒకవేళ మారిన వత్తి తెచ్చి లింగం మీద పెట్టి ఆ అగరబత్తి ముట్టించి టెంకాయ కొట్టి భార్య భర్తలైన ఆ పరమేశ్వరుని పేరు మీద ఘోరమైన తపస్సు పడదామయ్యా. ఈ శివాలయం లోపల మనకు సంతానం దొరికితేనే దొరకాలి, లేకపోతే నా ప్రాణం వెళ్ళిపోవాలి. నా శిరస్సు తీసి శివలింగాన్ని కొట్టుకొని ప్రాణం తీసుకొని ఒకవేళ నానా ప్రాణేశ్వర ఆ శివునికి ఒకవేళ రుద్రాభిషేకం చేసి ఒకవేళ నా మెదడు తీసి గంధమంట పూస్తా అని చెప్పి ఆ శివాలయం లోపల శిరస్సు కిందికి చేసి శ్రీపాదముల మీదకి చేసి ఘోరమైన తపస్సు పట్టినారా. భార్య భర్తలు సతి మహాపురుషులే. ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర. ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర. హర హర శంకర శివ శివ శంకర. హర శంకర శివ శివ శంకర. హర హర శంకర శివ శివ శంకర. హర హర శంకర శివ శివ శంకర. కుక్కున గంగా పక్కన పార్వతి. గోపుర గంగా పక్కన పార్వతి. గంగను బ్రోచే గంగముని ఉండ. ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర. గంగమ వేషము గట్టి మెడలో నాగులు చుట్టి. దేశము రాసి మెడలో నాగులు చుట్టి. గంగను బ్రోచే గంగముని ఉండ. ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర. శంకరామ మేళ బ్రహ్మ శివగంగమయ్య. శంకరామ మేళ బ్రహ్మ శివగంగమయ్య. శంకరామ మేళ బ్రహ్మ శివగంగమయ్య. సంకటములు ఏడావమ్మ శివగంగమయ్య. సంకటములు ఏడావమ్మ శివగంగమయ్య. పాయి పాయి పరతమ పరతమ వల్లభుడా. పై పై పరంగమ పర్వతమ వల్లభుడా. నీలకంఠ నిన్ను నమ్మిన శివగంగమయ్య. ఏకండ నిన్నే నమ్మిన శివగంగమయ్య. నిన్ను నమ్మిన మమ్ము ప్రవరాల శివగంగమయ్య. నిన్ను నమ్మిన మమ్ములవరాలా శివగంగమయ్య. శివరాత్రి జాగరములు చేసేటి వారికల్లా శివరాత్రి జాగరములు చేసేటి వారికల్లా. చింతలన్నీ ఏడావయ్యో శివగంగమయ్య. ఇంతలన్నీ ఏడావమ్మయ్యో శివగంగమయ్య. ఏదొక్క పనికెల్లా నిన్నే నమ్మినమయ్యా. ఏడొక్క పనికల్లా నిన్నే నమ్మినామయ్య. నిన్ను నమ్మిన మమ్ము బ్రహ్మయ్య శివగంగమయ్య. నిన్ను నమ్మిన మమ్ములవరయ్య శివగంగమయ్య. నీలకంఠ నిత్యానందుడా శివగంగమయ్య. ఏకండ నిత్యానందుడా శివగంగమయ్య. గంగమ్మ గొప్పు లోపల శివగంగమయ్య. గంగమ్మ గోపురముల శివగంగమయ్య. గౌరమ్మ శంకర లోపల శివగంగమయ్య. గౌరమ్మ సంకాలోపల శివగంగమయ్య. ఘోరమైన తపస్సు పట్టింది రామల్ల రామ. దూరమైన దౌడు వట్టిని రామనారామ. తిరుపతి కిందికి వేసి శ్రీ పాదముల మీదకి వేసి ఒకవేళ శివాలయం లోపల పరమేశ్వరుని పేరు మీద 7 గడియలైన మేళా బ్రహ్మ శివగంగమయ్య. భార్య భర్తల పరమేశ్వరుని పేరు మీద పూజ కట్టమంటేనే అమ్మా. అలనాడు దినమందు కమ్మవారు దుదుల రాని అదే శివశంపని గుడి ముంగట. ఇట్లయితే మాకు సంతాన ఫలము దొరకదని 7 దప్పుడాలు కట్ట కట్టింది, 7 సోదులు కట్ట కట్టింది, 7 సోదులు 7 తమలపాకులు 2 పసని మా పండు పెట్టి ఆ తల్లి మాత్రం ఒక తలసింది కింద 2 ప్రాదాలు పైకి ఎత్తనా అని తిండి మీద తిండి తినాపదండి కాశ మీద కాశనమంతా కాశ పోసింది. పోసిన కాశ పొర ఇప్పకుండా అదే గుడి మన తలసింది కింద వేసి 2 ప్రాదాలు పైకి వేసి కలకల కలకల కన్నీరు బాగా తల్లి ఉలపోయమంటరా
కన్నీరు కాలువలైతుంది వలసిన కన్నీరు వరదలై సాగుతున్నది సిలిన కన్నీరు శివనల్ల కోట పోతున్నది ఆనాడు ఒక తల్లి సుశీలరాని కన్నీరు ఒక ఎండికొండ కైలాసముల్లా ఆ లోకాల శంకరుడు గంగమ్మ శ్రమణ గౌరమ్మ శంకరం 66 పుట్ల శిశులం సైతం పట్టుకున్న అయ్యే దంగమయ్య సాక్షి మండపంలో ఓంకార జపం చేస్తున్నట ఆ గండగప్పని తొప్పన దొల్లాడిపోయింది అప్పుడు మాత్రం ఒక లోకాల శంకరుడు పరిపాలన చేస్తలేడు ఇది ఎవరి కన్నీరని ఒక ఏమైనా పరిపాలన చేయనప్పుడే ఆనాడు ఒక దర్శకుడు కన్నబిడ్డదైతే పార్వతమ్మ రాగిభూషణల రంభ పార్వతమ్మ ఈనాడు పంచనగిరిలల్లా పట్టమంత మీద ప్రవహించి ఉన్నది ఆ పండుగల్లో పార్వతమ్మకు ఒక షాట్ అంత తెప్పలేదు మంటంత మగులు లేదు ఆ మిల్లు లేని వర్షం కురిసినప్పుడే అది పండుగల్లో పార్వతి పార్వతమ్మ దిక్కులు లేదు ఇక్కడక్కడ చూసేది వరకు శాతం తెప్పలేదు మంటంత మగులు లేకపోయినా ఎండికొండ కైలాసం వెళ్ళిపోతాండి ఏనాడు ఒక జగతల్లి పార్వతమ్మ ఎండికొండ కైలాసం ఒక ఆడి తింగరవద్దు లేదురా అక్కడికి ఏనాడు ఒక ఆడి వస్తా ఉన్నది అది ఎవతో ఏనాడు ఒక నడుచుకోమని అప్పుడే ఏనాడు ఒక ఎండికొండ కైలాసం ఒక ఆడి తర్వాత ఆడి వచ్చి ఇక్కడ అరుగుడు తగ్గు బొగ్గులను సేపు శిక్షలు అంటున్నావు వాళ్ళు మంది ఎవరు గారే పార్వతమ్మ ఈయన కట్టుకొని పట్టు పితాములు లేకనే వచ్చిన పెట్టుకొని సొమ్ములు లేకనే వచ్చిన